కులగణన సర్వేపై పార్టీ బీసీ నేతలకు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మనం చేసిన లెక్క ముమ్మాటికి పక్కా అని ఆయన అన్నారు. కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి గట్టిగా సమాధానం చెప్పండి అని పిలుపునిచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ కుల సర్వేలో పాల్గొనలేదన్నారు. ఫామ్ హౌస్ లో పడుకున్న వ్యక్తి బీసీలకు మంచివాడా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కులగణనలో పాల్గొనాలని వారి ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టండి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మార్చి 10లోపు కులాల వారీగా సంఘం మీటింగ్లు పెట్టుకోండి. బీసీ కులగణన బలహీన వర్గాల భావోద్వేగం దీన్ని ముందుకు తీసుకెళ్లడమే మన లక్ష్యం కావాలి. సర్వేపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ వివరించండి. ప్రతిపక్షాల నెగిటివ్ ప్రచారాన్ని సెమినార్లు పెట్టి ఎండగట్టండి. జనగణన కులగణన జరగాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ బీసీ నేతలదే. బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఎక్కడ తప్పు జరిగిందో చూపించాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేస్తున్నా. పార్టీ నేతలు బీసీ కులగణనపై అవగాహన చేసుకోవాలి. ప్రతిపక్షాల ఉచ్చులో పడద్దు. బీసీలు మీరు మౌనంగా ఉంటే మీకే నష్టం. బీసీలు నిలదీస్తే తమ పదవులు పోతాయని బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారు. బలహీన వర్గాల ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తమ నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బీసీ కులగణన చేశామని రేవంత్ తెలిపారు. అదేవిధంగా మీరు పోతా గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి కూర్చొని మీరు నమోదు చేయించుకోవడం అంటే గవర్నమెంట్ ఆఫీస్లో కూడా పెట్టిన ఇంతకంటే పారదర్శకంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇప్పటి వరకు నమోదు చేయించుకోలే. ఎందుకు వీళ్ళు నమోదు చేయించుకుంటలేరు? ఏంది కారణం? వాళ్ళందరూ నమోదు చేయించుకుంటే మీ లెక్క తెలుస్తుంది, వాళ్ళ లెక్క తెలుస్తుంది. 50% పైన ఉన్న మీ లెక్క తెలుస్తుంది, 60% ఉన్న వాళ్ళ లెక్క తెలిస్తే రేపు పొద్దుగాల మీరు అడుగుతారు కదా. పోయిన మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు? చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, దయాకర్ రావు, వినోద్ రావు, ఎంతమంది మంత్రులు ఉన్నారు? మీరు అడుగుతారు కదా. 60% ఉంటే మీరు గన్య తీసుకుంటే మరి 50% పైన ఉన్న మరి మా సంగతి ఏం సార్ అని మీరు లెక్కలు అడుగుతారని. ఎట్టి పరిస్థితుల్లో ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు, ఈ లెక్క అనేది జరగకూడదు అంటే ఈ లెక్కనే తప్పుడు లెక్క అని చెప్పి మన మీద బురద చల్లితే ఇక వీళ్ళు వెనక్కి పోతారు, భయపడతారు. మనోళ్ళు కూడా ఏ లెక్క లేని దగ్గర ఏదో ఒక లెక్క పెట్టుకొని మాది అంతుండే ఇప్పుడు ఇంత తగ్గిందని. అయ్యా నేను ఈరోజు చెప్తున్నా, మన మిత్రులు వినయ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు. వీలైతే గతంలో లెక్కలు ఏవైతున్నాయో అఫీషియల్గా మీరు ఒకసారి లిస్ట్ అయ్యారు. గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం 51% బీసీలు, 21 మీరు నోట్ చేసుకోండి అందరు, 51% బీసీలు చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క, 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు, 51, 21, 72, 18 ఎస్సీలు, 90, 10 ఎస్టీలు, 100%. 4 కేటగిరీల కింద చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క. చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క ప్రకారం వాళ్ళు హిందూ ప్రాక్టీసింగ్ బీసీలా, ముస్లిం ప్రాక్టీసింగ్ బీసీలా ఎవరనేది పక్కన పెడితే ఆయన ఇచ్చిన మొత్తం లెక్క 51%. ఇవాళ మనం ఇచ్చిన లెక్క నేను చెప్పదలుచుకున్నా. ఏది? 3,57,554 మందిలా ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీ హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు అంటే 46.25%, అదేవిధంగా బీసీ ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు 10.08%. ఈ రెండు కలిపితే మనకు 56.33%. నేను ఇప్పుడు మా మిత్రులను అడుగుతున్నా, 51% ఎక్కువనా 56.33% ఎక్కువనా? మిత్రులారు మీరు చెప్పండి. బీసీల లెక్క తగ్గిందా పెరిగిందా? మరి 5-6% దాదాపుగా పెరిగితే ఈరోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించాడు రేవంత్ రెడ్డి, బీసీల లెక్కలు తగ్గించిండు అంటాడు. చంద్రశేఖరరావు 21% ఓసీలు ఇచ్చాడు. నేను ఇచ్చిన లెక్కల్లో 15.79 ఓసీల లెక్క. ఓసీలు చంద్రశేఖరరావు 21% ఇస్తే రేవంత్ రెడ్డి 15.79% ఇచ్చాడు. ఓసీల లెక్క తగ్గిందా పెరిగిందా? మరి ఓసీల లెక్క తగ్గింది, సేమ్ అది బీసీలలో పెరిగింది.